హలో ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో ఏంటి అంటే ఎస్ఎస్బి నోటిఫికేషన్ అన్నమాట. ఓన్లీ 10th క్లాస్ ప్లస్ ఇంటర్మీడియట్ తోని ఈ నోటిఫికేషన్స్ ఉన్నవి. ఫుల్ డీటెయిల్డ్గా నేను ఆల్రెడీ అంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వీడియోను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఒక్కసారి నేను పీడిఎఫ్ అన్ని ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ మనం క్లియర్గా మాట్లాడదాం. మనము ఎస్ఎస్బికి సంబంధించిన నోటిఫికేషన్ 2026ది మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నవి ఇక్కడ చూపిస్తున్నారు. 1194 వేకెన్సీస్ అన్నమాట. ఇది ఏ కానిస్టేబుల్కి ఉన్నవి, హెడ్ కానిస్టేబుల్కి, ఏఎస్ఐకి, ఎస్ఐ వేకెన్సీస్ అన్నమాట ఇప్పుడు మనం తెలుసుకునేది. ఇక ఎస్ఎస్బి నోటిఫికేషన్ 2026 అవుట్ అని ఇచ్చారు. ఇక్కడ డౌన్లోడ్ ఎస్ఎస్బి ఎస్ఐ నోటిఫికేషన్ అని ఉంది. మనం క్లియర్గా చూసిన తర్వాత అది ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక దీనికి ఈ కండక్టింగ్ అథారిటీ ఇది ఏంటి అంటే సహస్తార్ సీమా బాల్ అన్నమాట. దీనికి సంబంధించిన ఎగ్జామ్ నేమ్ వచ్చేసి ఎస్ఎస్బి రిక్రూట్మెంట్. ఇది నేమ్ వచ్చేసి ఎస్ఎస్బి రిక్రూట్మెంట్. ఎప్పుడు అంటే ఇయర్ వచ్చేసి 26, కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ. పోస్టులు వచ్చేసి 1194 అన్నమాట. మనకు 21 మార్చ్న రిలీజ్ అయిపోయింది. ఇది ఏప్రిల్ అంటే ఆల్మోస్ట్ 1 మంత్ టైం ఉంది. సో ఇక దాని గురించి మనం క్లియర్గా వెళ్దాము. ఇక్కడ మనకు సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఒకటి ఉంటుంది, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఒకటి ఉంటుంది, రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, స్కిల్ టెస్ట్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ అన్నమాట. దీనికి సాలరీస్ వచ్చేసి 21,700 నుంచి 1,12,400 వరకు ఉంటుంది అనమాట. అఫీషియల్ వెబ్సైట్ ఇది అన్నమాట, ssb.gov.in, applyssb.com అన్నమాట. సో ఇవి మీరు గుర్తుపెట్టుకోండి. ఎస్ఎస్బి నోటిఫికేషన్ రిలీజ్ ఇన్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ అని ఇచ్చారు. అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి 21st. ఇది లాస్ట్ డేట్ వచ్చేసి 20th ఏప్రిల్. అడ్మిట్ కార్డ్ రిలీజ్ చేసేది అనౌన్స్ చేస్తారనమాట. ఇవి మీరు గుర్తుపెట్టుకోండి. ఇక ఎస్ఎస్బి అప్లికేషన్ ఫామ్ ఇక్కడ ఇచ్చారు, మనం చూసుకోవచ్చు. ఇంకా లింక్ ఇది అనమాట. నెక్స్ట్ ఇక్కడ పోస్ట్ల నేమ్ ఉందన్నమాట, ఎన్ని అనేవి ఇక్కడ ఇచ్చారు. కానిస్టేబుల్ సంబంధించింది ఏంటంటే 827 ఉన్నవి, హెడ్ కానిస్టేబుల్కు 233, హెడ్ కానిస్టేబుల్ మెడికల్ క్యాడర్కు 76, సబ్ ఇన్స్పెక్టర్కు 51 అండ్ సబ్ ఇన్స్పెక్టర్కు 7 ఉన్నాయి. మొత్తం టోటల్గా వచ్చేసి వేకెన్సీస్ వచ్చేసి మనకు 1194 అన్నమాట ఈ వేకెన్సీస్. ఇక తర్వాత మనకు ఏ పొజిషన్స్కి ఎస్ఎస్సికి సంబంధించిన కానిస్టేబుల్ వేకెన్సీస్లో ఎక్కడెక్కడ ఉన్నవి అనేది ఇక్కడ నెంబరు, పోస్ట్, తర్వాత మనకు వచ్చిన ఎస్సీ ఎస్టీకి ఎంత ఉన్నది అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. నేను దీనికి సంబంధించినవన్నీ నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, తర్వాత పిన్ చేస్తాను కూడా అనమాట. ఇది దీనికి సంబంధించిన ఎస్ఎస్బి హెడ్ కానిస్టేబుల్కి సంబంధించిన కేటగిరీ వైజ్ వేకెన్సీస్, హెడ్ కానిస్టేబుల్కి సంబంధించినవి ఇవన్నీ ఇక్కడ ఇచ్చారు. 233. ఫస్ట్ చెప్పుకున్నట్టు సబ్ ఇన్స్పెక్టర్కి ఇక్కడ ఇచ్చారనమాట, ఏఎస్ఐకి ఇక్కడ ఇచ్చారు. ఈ విండోలన్నీ మీకు క్లియర్గా చూసుకోవచ్చు. ఇలా చూసుకున్న తర్వాత దీనికి కేటగిరీ వైజ్గా ఫీ అనేది జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్కు 100 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఈ 100 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫీమేల్ అంటే ఆల్రెడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే మీకు గుర్తుపెట్టుకోండి, మనకు వాళ్ళు ఆల్రెడీ జాబ్ చేసిన వాళ్ళు మళ్ళీ అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళకి, మళ్ళీ ఫీమేల్స్కి వీళ్ళకి ఎలాంటి అప్లికేషన్ ఫామ్ లేదు. మోడ్ ఆఫ్ పేమెంట్ ఆన్లైన్లోనే చేయాల్సి ఉంటుంది. ఇది అన్నమాట. ఇక నెక్స్ట్ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఎస్ఎస్బి హెడ్ కానిస్టేబుల్ ఎలిజిబిలిటీ అన్నమాట. మనకి హెడ్ కానిస్టేబుల్కు 18 to 27 ఇయర్స్ అన్నమాట. దీంట్లో 18 to 27 హెడ్ కానిస్టేబుల్కి. తర్వాతనేమో హెడ్ కానిస్టేబుల్ దీనికి సంబంధించిన కమ్యూనికేషన్కు సంబంధించింది 18 to 27. ఇది 12th పాస్ ఉన్న వాళ్ళకు సరిపోతుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి 12th పాస్ ఉంటే సరిపోతుంది ఈ క్వాలిఫికేషన్. నెక్స్ట్ వచ్చేసి హెడ్ కానిస్టేబుల్కి సంబంధించింది, ఎలక్ట్రీషియన్కి సంబంధించింది 18 to 25, హెడ్ కానిస్టేబుల్ వెటర్నరీకి సంబంధించింది 18 to 27 అన్నమాట.
సో ఇదంతా క్వాలిఫికేషన్ వచ్చేసి 12th పాస్ వాళ్ళకి. తర్వాత హెడ్ కానిస్టేబుల్ సంబంధించిన ఎలిజిబిలిటీ మళ్ళీ ఇక్కడ ఇచ్చారు. ఎస్ఎస్‌బికి సంబంధించింది. ఏఎస్ఐకి సంబంధించిన ఎలిజిబిలిటీ 18-27 అంటే 18-30 లోపు ఇక్కడ అన్నమాట. ఇక్కడొచ్చేసి పోస్ట్‌కి సంబంధించిన స్టాఫ్ నర్స్‌కి సంబంధించింది ఏంటంటే నాట్ ఎక్సీడింగ్ 30 ఇయర్స్ ఇక్కడ ఇచ్చారు. దీనికి కూడా క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు 12th పాస్ ఉన్నదన్నమాట. ఇక్కడ ఎస్ఏకి సంబంధించింది బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజినీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్పాడు. సో ఒక్కదానికి ఏమేమి ఇచ్చారనేది చూసుకోవచ్చు. ఇక ఎస్ఎస్‌బి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అనంటే, సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఒకటి ఉంటుంది. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రిటన్ ఎగ్జామినేషన్, స్కిల్ టెస్ట్ ఉంటుంది, టైపింగ్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మామూలుగా ఉంటుంది, డీటెయిల్డ్ మెడికల్ టెస్ట్ ఉంటుందన్నమాట. సో ఇవి అన్నమాట దీనికి సంబంధించిన ప్రాసెస్, సెలక్షన్ ప్రాసెస్. ఇందులో మీకేమైనా క్వెషన్ ఆన్సర్స్ ఉన్నవానంటే ఒకసారికి ఇది చదువుకోండి. చదువుకుంటే సరిపోతుంది. ఇది అన్నమాట. ఒక పోస్ట్‌కు ఇక్కడ మనకు పీడిఎఫ్‌లు ఇచ్చారు. డౌన్‌లోడ్ ఎస్ఎస్‌బికి ఈ పీడిఎఫ్, డౌన్‌లోడ్ ఎస్ఐకి దీనికి ఎస్ఎస్‌బి హెడ్ కానిస్టేబుల్‌కి ఈ పీడిఎఫ్ అన్నమాట. మీరు కనుక దేనికి అప్లికేషన్ పెట్టుకోవాలి అని అనుకునే దాని గురించి తెలుసుకున్నట్టయితే మీకు ఎస్ఐ పోస్ట్‌కు అనుకున్నారనుకోండి దీన్ని ఇలా ఓపెన్ చేసేసేయాలి. చేసేసి ఇక్కడ పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది. ఎవరికి సంబంధించింది వాళ్ళు ఈ పీడిఎఫ్ ఓపెన్ చేసుకొని ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు. చూసుకోండి. బేసిక్ పే ఇన్ పే మ్యాట్రిక్స్ అని కూడా ఇచ్చారు. దీనికి హెడ్ కానిస్టేబుల్‌కి సంబంధించింది, ఎస్ఐకి సంబంధించింది 25,500 నుంచి 81,100 వరకు ఉంటుందన్నమాట. సో ఇవన్నీ డీటెయిల్డ్‌గా దీనికి ఏజ్ లిమిట్ హెడ్ కానిస్టేబుల్‌కు 18-27 ఇక్కడ ఇచ్చారు. సో మీకు ఫస్ట్ దాంట్లోనే ఉంటవి కాబట్టి ఎస్సీ, ఎస్టీకి సంబంధించినది ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కదా! సో ఇది 5 ఇయర్స్ ఉంటుంది ఎస్సీ, ఎస్టీకి, ఓబీసీకి 3 ఇయర్స్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి కూడా 3 ఉంటుందన్నమాట. ఇవి పెట్టుకోండి. ఇవి గుర్తుపెట్టుకోండి. మీ పొజిషన్ బట్టి ఆ పీడిఎఫ్ ఓపెన్ చేసుకొని మీరు దానికి అప్లికేషన్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇదంతా క్లియర్‌గా చూసుకోండి. నేను అందులోనే ఇస్తాను కాబట్టి 1 బై 1 మీరు మంచిగా ఓపెన్ చేసుకొని నిదానంగా చూసుకోండి. ఇక ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? ఎన్ని మార్క్స్ ఉంటాయి అనే దాని గురించి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. రిటన్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. సో దీనికేంటంటే మినిమమ్ క్వాలిఫికేషన్ ఉండాలి అనేది చూపిస్తున్నాడు. 50 మార్క్స్‌కు మనకి ఏమేమి వస్తాయి అనేది మనం చూసినట్టయితే జనరల్ నాలెడ్జ్ ఒకటి ఉంటుంది. మ్యాథమెటిక్స్, రీజనింగ్ ఉంటుంది. తర్వాత జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ హిందీ అన్నమాట. సో ఇవి ఉంటవి. టెక్నికల్ సబ్జెక్ట్‌కి సంబంధించింది 100 మార్క్స్. ఇదేమో 50 మార్క్స్ ఉంటుంది. మిగతావి టెక్నికల్ సబ్జెక్ట్‌కి సంబంధించింది 100 మార్క్స్ ఉంటుంది. మినిమమ్ క్వాలిఫికేషన్ మార్క్స్ 50%, 45% ఎస్సీ, ఎస్టీకి అయితే మామూలు ఓబీసీకి వాళ్ళకి 50% ఉంటే సరిపోతుందన్నమాట. ఇక ఏ పొజిషన్ వాళ్ళు మీరు ఓపెన్ చేసుకొని చూసుకుంటే మీకు అన్ని డీటెయిల్‌గా తెలిసిపోతది. ఈ పీడిఎఫ్ అంతా క్లియర్‌గా ఓపెన్ చేసి నేను చూపించాను కదా! ఒక్కొక్క పొజిషన్స్‌కు అంటే ఈ కానిస్టేబుల్‌కి సంబంధించిన ఎస్ఐ అయ్యుండొచ్చు. తర్వాత అసిస్టెంట్ పోలీస్‌కి సంబంధించిన పోస్ట్ అయినా అయ్యుండొచ్చు. అన్నీ 5, 6 ఉన్నవి. సో నేను అప్లికేషన్ ఫార్మ్‌లో చూపించిన దాన్ని బట్టి మనకిచ్చిన పీడిఎఫ్‌లోనే ఫస్ట్‌లే ఉన్నవి. మీరు ఎస్ఐ పోస్ట్‌కు అప్లికేషన్ పెట్టుకోవాలంటే అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు డౌన్‌లోడ్ అయిపోతుంది. దాన్ని బట్టి మీరు అప్లికేషన్ ఫార్మ్‌కి కావాల్సిన అంటే అప్లికేషన్ ఫార్మ్‌కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవి రెడీ చేసి పెట్టుకోవాలి. ఇదంతా ఆన్‌లైన్‌లోనే చేసుకోవాలి కాబట్టి ఏప్రిల్‌కి సంబంధించిన మంత్‌లో ఉంది కాబట్టి నేను క్లియర్‌గా చూపించాను కాబట్టి తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి. ఇక మనం తెలుసుకోవాల్సింది ఏంటి అనంటే ఈ అప్లికేషన్ ఫార్మ్‌లో మనకు ఇష్టమైన ఇంట్రెస్ట్ ఉన్న పొజిషన్‌కు పెట్టుకోవడానికి అన్ని డాక్యుమెంట్స్ రెడీ చేసి పెట్టుకోండి. ప్లస్ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీకి అండ్ ఆల్రెడీ జాబ్ చేసిన వాళ్ళకు కూడా ఉంటుంది. అది ఒక 3 ఇయర్స్. తర్వాత ఎస్సీ, ఎస్టీ ఫీమేల్స్‌కి మాత్రము 5 ఇయర్స్ ఉంటుంది ప్రతి ఒక్క దాంట్లో. ఇక్కడ మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి 18-27 మ్యాక్స్ ఉన్నది. కొన్ని పొజిషన్స్‌కి 30 కూడా ఉంది అన్నమాట. సో అలా మనకు ఎస్సీ, ఎస్టీ కూడా యాడ్ అవుతుంది కాబట్టి అంటే రిలాక్సేషన్ అనేది యాడ్ అవుతుంది కాబట్టి ఇంకా
పెరిగే ఛాన్స్ ఉంది కాబట్టి మీరు నేను వీడియో పెట్టగానే వెంటనే ఈ అప్లికేషన్ పెట్టుకోండి. మనకి లాస్ట్ అప్లికేషన్ డేట్ కూడా అన్ని చూపించాను కాబట్టి వీడియోని 1కి 2 సార్లు బాగా చదువుకోండి. నేను డిస్క్రిప్షన్‌లో డీటెయిల్డ్‌గా ఇస్తాను. ఇది ఈ రోజుకి సంబంధించిన ఎస్ఎస్‌బి నోటిఫికేషన్స్. థాంక్ యూ.